మీరు చేస్తున్న వర్క్ పైన మీకు నమ్మకం లేకుంటే, మీరు ఎంత పెద్ద గోల్ పెట్టుకున్నా దాన్ని సాధించలేరండి. ఎందుకోసం అంటే మీరు ఏదైతే నమ్ముతారో అదే రియల్ అవుతుంది. మీరు ఏదైతే నమ్ముతారో అదే రియల్ అవుతుంది. ఈ మాటని మళ్ళీ మీరు ఒకసారి రిపీట్ చేయండి. నేను ఏదైతే నమ్ముతానో అదే రియల్ అవుతుంది. హాయ్ నమస్తే. ఐ యామ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈ వీడియోలో కంప్లీట్‌గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ నా కమ్యూనిటీలో చేస్తున్న మిస్టేక్స్‌ని అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరైతే వీడియోని చూస్తున్నారో చివరి వరకు చూడండి. మీరు గనక మీ లైఫ్‌లో మీ గోల్స్ అచీవ్ చేసేయడానికి ట్రై చేస్తూ, మీ గోల్స్‌ని క్రాక్ చేయలేకపోతున్నారంటే, మీరు ఔటర్‌గా మీరు చేస్తున్న మిస్టేక్స్ ఇవి చేస్తుంటారు. అదే విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తూ కూడా మీరు మీ గోల్స్‌ని అచీవ్ చేయలేకపోతున్నారంటే మై డియర్, ఈ మిస్టేక్స్ మీరు కంపల్సరీగా మీరు ఏదో ఒక మిస్టేక్ చేస్తున్నారు. ఈ మిస్టేక్స్‌ని గనక మీరు ఈ రోజు నుంచి వాటిని బ్రేక్ చేసి, ఆ మిస్టేక్స్‌ని రిపీట్ కాకుండా చూసినట్టయితే వితిన్ ద 10 డేస్‌లో మీరు లా ఆఫ్ అట్రాక్షన్ టోటల్‌గా అర్థం చేసుకుంటారు. మన కమ్యూనిటీలో ఆల్రెడీ మనం 11 సీక్రెట్స్ గురించి మాట్లాడుకుంటాం తెలుసు. ఆ 11 సీక్రెట్ మీరు టోటల్‌గా అర్థం చేసుకోగలుగుతారు. ఎవరైతే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తూ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే కంపల్సరీగా ఈ వీడియో చూడాలి. మీరు గనక లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తున్నారు. కానీ ఫస్ట్ మీరు బిలీవ్ చేయట్లేదు. మీరు నమ్మడం లేదండి. మీరు ఒక వస్తువుని మీరు యూజ్ చేస్తున్నారు. ఆ ప్రొడక్ట్ పైన మీకు నమ్మకం లేదు. మీరు ఒక ఫ్యామిలీలో ఉంటున్నారు. మీ ఫ్యామిలీ పైన మీకు నమ్మకం లేదు. మీరు ఒక వర్క్ చేస్తున్నారు. మీ పైన మీకు నమ్మకం లేదు. ఇలా మీరు ఎప్పుడైతే నమ్మరో ఖచ్చితంగా అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది రిలీజ్ కాదు. ఎందుకు రిలీజ్ కాదంటే చూడండి. మీరు రూ. 1,00,000 పెట్టి ఒక వర్క్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్‌లో కావాల్సిన పెట్టుబడి పెడుతున్నారు. పీపుల్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటున్నారు. మీరు అనుకున్న విధంగా మీ ఇన్‌కమ్‌ని ఎలా జనరేట్ చేయాలన్న విషయంలో థాట్స్, వర్డ్స్, ఫీలింగ్స్ అన్నీ బానే ఉన్నాయి. మీరు ఆ బిజినెస్ గ్రో అవుతుందన్న విషయం పైన ఏ చిన్న డౌట్ లేదు. కానీ ఏదో ఒక డౌట్‌గా మీరు ఫీల్ అవుతున్నారు. ఈ బిజినెస్ గ్రో అవుతుందా? కాదా? ఇలా నెగెటివ్ థాట్ అనేది ఒక్క నెగెటివ్ థాట్ చాలండి. మిమ్మల్ని టోటల్‌గా డౌన్‌కి తీసుకురావడానికి. ఎందుకంటే ఈ మిస్టేక్ చేయడం వల్లే మీరు సక్సెస్ కాలేకపోతున్నారు. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ చేస్తున్నారు. మార్నింగ్ లేసి గ్రాటిట్యూడ్ చెప్తున్నారు. అఫర్మేషన్ చేస్తున్నారు. విజువలైజేషన్ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. అయినా రిజల్ట్ రావట్లేదంటే కంపల్సరీగా మీరు ఫస్ట్ దాన్ని నమ్మట్లేదు. ఎప్పుడైతే మీరు నమ్మరో అప్పటి వరకు మీ దగ్గర పాజిటివ్ అనేది రాదు. మీరు పాజిటివ్ అనేది మీరు మెన్షన్ చేయరు. ఈ పాజిటివ్‌గా ఉండరు కాబట్టి ఆటోమేటిక్‌గా మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి డౌన్‌లోకి వెళ్తాయి. మీ ఎనర్జీ లెవెల్ ఎప్పుడైతే డౌన్‌లోకి వెళ్తాయో ఆటోమేటిక్‌గా మీలో నెగెటివ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఒక్కరోజు నెగెటివ్ ఎనర్జీ వల్ల డైలీ రిపీట్ అయ్యి సేమ్ ఎనర్జీ అనేది ఒక బలంగా రెడీ అయ్యి మీ గోల్స్‌ని అచీవ్ చేయలేకపోతున్నారు. సెకండ్ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఇంప్లిమెంటేషన్ చేయడంలో చాలా మిస్టేక్ చేస్తున్నారు. చాలా మంది ఇంప్లిమెంటేషనే చేయట్లేదు. మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత మనం కంపల్సరీగా ఒక 15 మినిట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గ్రాటిట్యూడ్‌లో ఉండండి. అఫర్మేషన్ చెప్పండి. పాజిటివ్ ఎనర్జీగా ఉండండి. పాజిటివ్‌గా థింక్ చేయండి. మీ గోల్స్‌ని అచీవ్ చేస్తున్నట్టు విజువలైజేషన్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నా. కానీ దాన్ని కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేయలేక ఒకరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. మరొక రోజు మర్చిపోతున్నారు. మరొక రోజు ట్రావెలింగ్‌లో ఉంటున్నాను అనుకుంటున్నారు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయట్లేదు. కన్సిస్టెంటీ మెయింటైన్ చేయట్లేదు. దాని పరంగా నమ్మకం లేదు. ఈ 2 మిస్టేక్ చాలదా మన లైఫ్‌లో మనం గ్రో కాకపోవడానికి? చూడండి మీరు నమ్మకమే లేదు. మీరు నమ్మకమే లేదు. డైలీ ప్రాక్టీసే చేయట్లేదు. విజువలైజేషన్ చేయట్లేదు. గోల్ గురించి అనుకున్నారు. గోల్ గురించి విజువలైజేషన్ చేయట్లేదు. అది ఎలా సాధ్యమవుతుంది? థర్డ్ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నారు యాక్షన్ పార్ట్‌లో. యెస్. నా బాడీ వెయిట్ అనేది తగ్గించుకోవాలనుకుంటున్నాను. నేను దాన్ని నమ్మట్లేదు ఫస్టు. సెకండ్ వచ్చి దాని పైన వెయిట్ తగ్గుతుందని విజువలైజేషన్ చేసుకోవట్లేదు. ఎటువంటి ఎక్సర్‌సైజ్ చేయట్లేదు, వాకింగ్ చేయట్లేదు. కనీసం ఫుడ్ కూడా కంట్రోల్‌లోకి తీసుకురావట్లేదు. ఈ 3 మిస్టేక్ చేస్తున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ లేదని చెప్పి అంటున్నారు. మై డియర్ ఈ మిస్టేక్ చేస్తున్నట్టయితే లా ఆఫ్ ఎలా వర్కౌట్ అవుతుంది? ఫస్ట్ మీరు నమ్మడమే లేదు. దాని నుంచి బిలీవ్ చేయట్లేదు. యాక్షన్ తీసుకోవట్లేదు. ఈ 3 మిస్టేక్ చేస్తున్న తర్వాత ఏ దాంట్లో అయినా హెల్త్ పరంగా అయినా, మనీ పరంగా అయినా, కెరియర్ పరంగా అయినా, రిలేషన్‌షిప్‌లో అయినా. ఆల్రెడీ మీరు చూస్తున్న రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రిలేషన్ ఎలా ఉండాలనుకుంటున్నారో మీ విజువలైజేషన్ చేసుకోమని చెప్తున్నాం. ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అనుకుంటున్నారు కానీ డే బై డే మిస్టేక్ చేస్తున్నారు. ఒకరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. మరొకరు ప్రాక్టీస్ చేయట్లేదు. దీన్ని మీరు ఎవరైతే మీ లవ్డ్ వన్స్ ఉంటారో వాళ్ళ పైన పాజిటివ్‌గా ఉండండి చెప్తున్నాం. వితిన్ ద 5 మినిట్స్‌లో వాళ్ళ పైన యాంగ్రీ‌గా ఫీల్ అవుతూ ఇంకా ఎక్కువగా నెగెటివ్ ఆలోచిస్తూ ఆ థాట్స్‌ని వదిలేయక నెగెటివ్‌గా మాట్లాడుతూ వాళ్ళ పరంగా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. పాజిటివ్‌గా మారాలని చెప్పి ట్రై చేస్తున్నారు. రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? 100% రిజల్ట్ రాదు. ఈ 3 మిస్టేక్స్ వల్ల మోస్ట్ ఆఫ్ పీపుల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. మీరు మనీ పరంగా కూడా సేమ్. మనీ పరంగా నాకు ఎటువంటి స్కిల్ లేదు. నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు. అండ్ నేను ఎలా సంపాదిస్తాను? నేను 1,00,000 ఎలా సంపాదిస్తాను? మీకు మీరే ఫస్ట్ సెల్ఫ్ డౌట్‌గా ఉంటున్నప్పుడు ఎక్కడి నుంచి ఫ్రీక్వెన్సీ వెళ్తుంది? నేను ఏదైనా సాధించగలుగుతాను. ఏదైనా చేయగలుగుతాను. ఫస్ట్ నమ్మండి. నమ్మి మీరు వర్క్ స్టార్ట్ చేయండి.
వర్క్ స్టార్ట్ చేసి ఏదో ఒక యాక్షన్ తీసుకోండి. ఏదో ఒక యాక్షన్ తీసుకున్నప్పుడు ఏదో ఒక రూపంలో రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి యాక్షన్ పార్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ యాక్షన్ తీసుకున్నప్పుడు ఎక్కడ రాకపోయినా దాని తరపున వచ్చే రిజల్ట్ అనేది మీరు అక్కడ నేర్చుకున్న లెర్నింగ్ పాయింట్స్ నుంచి మీ రిజల్ట్ అనేది చేంజ్ అవుతుంది. మీరు యాక్షన్ తీసుకోవాలి, నమ్మాలి, బిలీవ్ చేయాలి, దాన్ని థింక్ చేయాలి, విజువలైజేషన్ చేసుకోవాలి, గ్రాటిట్యూడ్ చెప్పాలి, పాజిటివ్‌గా ఆలోచించాలి. దాని గురించి నెగెటివ్ ఆలోచనలుంటే బ్రేక్ చేసి ముందుకు రావాలి. ఈ మిస్టేక్ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు మీ గోల్స్‌ని అచీవ్ చేయడంలో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. దీంతో పాటు మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ అఫర్మేషన్ చేయడంలో మిస్టేక్ చేస్తున్నారు. అఫర్మేషన్ చేస్తున్నారు కానీ యాక్షన్ పార్ట్ లేదు. అఫర్మేషన్స్ కూడా ఏదంటే మొక్కుబడిగా అఫర్మేషన్ పేపర్ పైన చూసి ఐయామ్ సో హ్యాపీ అండ్ గ్రేట్‌ఫుల్ ఇలా చదువుతూ పోతే చదువుతనానికి మెటీరియల్ వర్క్ అనేది చేయడం ద్వారా ఎటువంటి గ్రోతింగ్ అనేది ఉండదు. ఐయామ్ సో హ్యాపీ అన్నప్పుడు మీరు రియల్‌గా హ్యాపీగా ఉంటే ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవ్వాలి. ఫ్యామిలీలో నేను ఎంతో సంతోషంగా ఉంటున్నాను. మీరు ఫ్యామిలీతో ఎంత సంతోషంగా ఉంటున్నారో మీ మనసులో చెప్పడం కాదు, ఇమాజినేషన్ చేసుకోగలగాలి. మీ ఫ్యామిలీతో మీరుంటున్నట్టు, మీ పిల్లలతో, మీ తల్లిదండ్రులతో, మీ వైఫ్ అండ్ హస్బాండ్‌తో ఆ నవ్వులు, ఆ ఒక ఇమేజెస్ మీరు కళ్ళలో ఊహించుకోగలగాలి. ఎప్పుడైతే అంత ఇమాజినేషన్ చేస్తారో అప్పుడే వర్కౌట్ అవుతుంది. మీరు ఇమాజినేషన్ చేయట్లేదు, యాక్షన్ చేయట్లేదు. ఇలా మిస్టేక్ చేసినట్టయితే మై డియర్ మీరు లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసిన రిజల్ట్ అనేది పొందలేరు. మీరు రియల్‌గా లా ఆఫ్ అట్రాక్షన్‌ని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలనుకుంటే ఒక 30 డేస్ వరకు ఒక కన్సిస్టెన్సీ, ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ చూసుకోండి. సేమ్ మీలా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ఇంప్లిమెంటేషన్ చేయాలని పీపుల్స్ ఉంటారు. ఇద్దరు పీపుల్స్ కలిసి డైలీ మీ డే అనేది స్టార్ట్ చేసి మార్నింగ్ రొటీన్స్, ఈవినింగ్ రొటీన్స్ ప్రాక్టీస్ చేయండి. మీతో అది కూడా కావట్లేదంటే మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు కమ్యూనిటీలో లైక్ మైండెడ్ పీపుల్స్‌తో మీరు వర్క్ చేస్తారు. ప్రతిరోజు ఎంతో లైక్ మైండెడ్ పీపుల్స్ ఆల్రెడీ వాళ్ళ గోల్స్ అచీవ్ చేసుకొని వేరే గోల్స్ కోసం వర్క్ చేస్తుంటారు. అలాంటి పీపుల్‌తో మీరు ఇంటరాక్ట్ అవుతారు. అలాంటి పీపుల్స్‌తో మాట్లాడతారు. ఒక్కొక్కరు 10,000 కూడా సంపాదించే సిట్యుయేషన్‌లో 1,00,000 ఎర్న్ చేస్తున్నారు. హెల్త్ గ్రో చేసుకున్న వాళ్ళుంటారు. మనీ గ్రో చేసుకున్న వాళ్ళుంటారు. కెరియర్‌లో సెట్ అయిన వాళ్ళుంటారు. ఇలా ప్రతిరోజు వాళ్ళ రిజల్ట్స్ షేర్ చేస్తారు. ఇలాంటి లైక్ మైండెడ్ పీపుల్స్‌తోనే ఉంటారు కాబట్టి ఆటోమేటిక్‌గా మీ వైబ్రేషన్ చేంజ్ అవుతాయి. ఇట్లా ప్రాక్టీస్ చేయండి. మీ దగ్గర మనీ లేదనుకుంటే ఫస్ట్ మీ మనీ ఫ్రీక్వెన్సీ ఎందుకు లేదు అనే పరంగా ఆలోచించండి. ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే సేమ్ ప్రాబ్లమ్ మళ్ళీ ఫేస్ చేస్తున్నారంటే మీ దగ్గర ఎటువంటి చేంజెస్ తీసుకోవట్లేదు. మై డియర్ మీరు ఏ యాక్షన్ తీసుకోకుంటే మీకు ఏ దేవుడు కూడా హెల్ప్ చేయలేడు. ఎందుకంటే చూడండి, మీరు ఏదైనా సాధించాలంటే ఫస్ట్ దాన్ని నమ్మాలి, దాన్ని బిలీవ్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. ఈ 3 చేస్తూ మీరు అప్పుడు మీరు యూనివర్స్‌ని మీరు వర్కౌట్ అవుతున్నట్టయితే యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది. ఈ మిస్టేక్స్ గనుక మీరు కంటిన్యూ‌గా చేస్తున్నారు, ఇయర్స్ ఆఫ్ సేమ్ మిస్టేక్ చేస్తున్నట్టయితే మై డియర్ కంపల్సరీగా ఒక కమ్యూనిటీలో జాయిన్ అయ్యి ఒక ట్రస్ట్‌ని ఇంప్లిమెంటేషన్ చేసుకోండి. ఇలా ఇంప్లిమెంటేషన్ చేసుకున్నట్లయితేనే మీరు మీ వైబ్రేషన్ పెంచుకుంటారు. ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టయితే ఐయామ్ రియల్లీ సారీ. ఈ మాటలన్నీ మీకు కొంచెం ఇబ్బంది కలిగించొచ్చు. కానీ సేమ్ మిస్టేక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ చేయడంలో మిస్టేక్ చేస్తున్నారు. మీరు గనుక సేమ్ మిస్టేక్ గనుక మీరు జెన్యూన్‌గా మీకిన హార్ట్‌ఫుల్‌గా మీరు గిన నమ్మినట్టయితే మిస్టేక్ చేస్తున్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో యెస్ అని టైప్ చేయండి. సేమ్ మిస్టేక్ చేయకండి. మిస్టేక్‌ని బ్రేక్ చేయండి. మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఈవినింగ్ వరకు మీరు పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. పాజిటివ్ ఉండండి. పాజిటివ్ పీపుల్‌తో ఉండండి. ఒక నచ్చిన మ్యూజిక్ అనేది పెట్టుకోండి. పాజిటివ్ మ్యూజిక్ వినండి. పాజిటివ్ పీపుల్స్‌తో మాట్లాడండి. మోటివేషనల్ వీడియోస్ చూడండి. పాజిటివ్‌గా ఉండండి. ఆల్రెడీ మీలా సేమ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది లైఫ్‌లో సక్సెస్ అవుతున్నారు. సేమ్ హెల్త్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళు హెల్త్‌ని క్యూర్ చేసుకుంటున్నారు. సేమ్ మనీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వారు మనీని వాళ్ళు ఈజీ అట్రాక్ట్ చేసుకుంటున్నారు. ఇలా ప్రతి ఒక్క ఏరియాలో ఉన్నారు. మై డియర్ మీకున్న ప్రాబ్లమ్స్ సేమ్ పీపుల్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. కానీ ఆల్రెడీ దాని వైబ్రేషన్ లెవెల్ పెంచుకొని వాళ్ళు అచీవ్ చేసుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా ఈ రోజు నుంచి మీరు ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో గుర్తించండి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడానికి పాజిటివ్ పీపుల్‌తో ఇంటరాక్ట్ అయ్యి వర్క్ అనేది స్టార్ట్ చేయండి. ఇలా చేసినట్టయితే 200% మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావచ్చు. ఇలా పాజిటివ్‌నెస్‌లో ఉంటారు కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ మీకు వర్కౌట్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవుతుంది కాబట్టి ఈజీగా గోల్స్‌ని అచీవ్ చేసుకుంటారు.